తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షపాతాలు నమోదవుతున్న వేళ అన్నమయ్య జిల్లా మదనపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షపాతం కరువవుతోంది. ఖరీఫ్ సీజన్ పంట చేతికి వచ్చే సమయం కావడము, భూగర్భ జలాలు ఎండిపోవడము, జంతువులకు సైతం తాగడానికి నీరు లేక పోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న రైతులు తమ పూర్వీకులు ఆచరిస్తున్నటువంటి ఆచారాలను తిరిగి ఆచరిస్తున్నారు. ఇది మరెక్కడో కాదు, నిమ్మనపల్లిలోని నాగులయ్య గారిపల్లి గ్రామంలో జరిగింది. తమ పూర్వీకులు కరువు వాటిల్లుతున్న పరిస్థితుల్లో పొన్నబోలు పూజ ద్వారా గౌరీ దేవిని పూజించి వరుణ దేవుణ్ణి ప్రార్థిస్తే వారం రోజుల లోపల వరుణ దేవుడు వారిని కరుణిస్తాడని వారి గట్టి నమ్మకం. నా పేరు గంగులమ్మ అండి. ఇక్కడ పున్నబూలు పోస్తాం సార్. దేనికి జరిపేది ఇది పున్నబూలు? వర్షం రానప్పుడల్లా ప్రతి ఏడాది పూర్వీకం మా పెద్దల తరతరాల నుండి వర్షం రానప్పుడల్లా ఈ వ్రతం చేస్తాం, గౌరీ వ్రతం. వర్షం వస్తుందని మా నమ్మకం. ఎన్ని రోజుల లోపల వస్తుందని నమ్మకం అమ్మా? అప్పుడప్పుడు చేసినప్పుడల్లా కొన్ని రోజులు పడుంది. ముందు ఎప్పుడు జరుపుకున్నారమ్మా ఇది? 20 ఏళ్ళ ముందు జరిపినాం సార్. మళ్ళీ 20 ఏళ్ళ నుంచి అప్పుడప్పుడు వానలు పడతా ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే అక్కడక్కడ పడతా ఉన్నాయి. మాకైతే ఉరువు వర్షాలు లేవు కాబట్టి గౌరీ వ్రతం చేస్తాను. మీ పేరన్నా? నా పేరు కృష్ణ సార్. ఏ ఊరు అన్న మీది? నాగులయ్య గారిపల్లి, నిమ్మనపల్లి గ్రామం, నిమ్మనపల్లి మండలం సార్. ఇక్కడ అందరూ గుమ్ముగూడారు. ఏం పరిస్థితి? ఇక్కడ పున్నబూలుని ఒక వ్రతం చేస్తారు సార్. మామూలుగా చాలా సంవత్సరాల ముందు చేసినారు వర్షాలు లేక ముందు. ఇప్పుడు వర్షాలు తక్కువని ఇప్పుడు పున్నబూలు కార్యక్రమం చేస్తా ఉన్నారు సార్. అది గౌరీ వ్రతము చాలా ముందు నుంచి చేస్తా ఉన్నది. అది ముందు ఈ పూజ చేసినప్పుడు వర్షాలు పడేవి, అందుకని ఇప్పుడు అందుకనే చేస్తా ఉన్నాం సార్. ముందు కరువు కాటాలు ఏం లేవు సార్. ఈ మధ్య బావులు బోర్లు ఎండిపోయినాయి వర్షాలు లేకపోవడం వల్ల గౌరీ వ్రతం ఇప్పుడు చేస్తా ఉన్నాం సార్. ఎన్ని రోజులు చేస్తారు పెద్దయ్య ఇది? ఇది 3 రోజులు చేస్తారు సార్. కంటిన్యూగా 3 రోజులు చేస్తారు. ఇది అయిపోయిన వారం రోజుల లోపల వర్షం పడుతుంది? ఖచ్చితంగా పడుతుంది సార్. ఇంతవరకు మాకు తెలిసి నాకు 50 సంవత్సరాలు అయింది. చేసినప్పుడు ఎప్పుడు పడుతున్నా పోలేదు సార్. అందరూ కలిసికట్టుగా గుమిగూడి వ్రతాన్ని అందరూ పండగలాగా చేస్తాం సార్. నమస్కారం అండి. నా పేరు గోపాల్. మా ఊరు వచ్చి నాగులయ్య గారిపల్లి, నిమ్మనపల్లి మండలం, అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వర్షాభావ పరిస్థితుల్లో ఈ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అనాది కాలం నుంచి పూర్వీకుల నుంచి కూడా మా పల్లెవాసులు ఈ గౌరీదేవిని నమ్మి వర్షాలు లేని పరిస్థితుల్లో మాత్రం 3 రోజులు అంటే ఎడతెరిపి లేకుండా 3 రోజులు కంటిన్యూగా ఈ పూజ చేస్తారు. ఆ చేయడం వల్ల ఖచ్చితంగా వారం 10 రోజులలో తప్పకుండా వాన వస్తుందని నమ్మకమే కాదు, ఇలా పూజ చేసిన ప్రతిసారి వర్షము తప్పకుండా పడేది. ఇప్పుడు రాష్ట్రమంతా కూడా వర్షాలు పడ్డాయి, కానీ రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ పడ్డా ఈ నిమ్మనపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల కాస్త కరువు ఏర్పడిన మాట వాస్తవం. చెరువులు ఎండిపోయి, బాయిలు ఇంకిపోయి, నీటి వసతి లేక జంతుజాలం కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ కరువు నుంచి బయటపడాలి, ఆ గంగాదేవి మమ్మల్ని కనుకరించాలనే ఉద్దేశంతో దాదాపు 80 ఇండ్లు ఉన్నటువంటి మా పల్లెవాసులందరూ సాయంత్రం వేళ అమ్మలక్కలందరూ కలిసి గౌరీదేవిని ఇక్కడ వీధిలో నిలిపి భక్తి శ్రద్ధలతో ఈ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నిర్వహించేటువంటి సందర్భంలో మధ్యలో ఎలాంటి ఆటంకం వచ్చినా కూడా ఆపరు. పూజ పూర్తయ్యేంత వరకు ఎవరు ఇక్కడి నుంచి లేవరు. అత్యంత భక్తి శ్రద్ధలతో తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి పవిత్రంగా ఈ పూజను చేస్తారు. ఇలా 3 రోజులు నిర్వహించిన తర్వాత తప్పనిసరిగా వానబడి ఈ కరువు తీరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని మా పల్లెవాసుల నమ్మకం.